తోక భాగం అండి ఇలా సులువుగా అల్లుకోవచ్చు అనమాట. దీనిలో 2 పద్ధతులు అయితే ఉన్నాయి. మీకు సులువైన పద్ధతి అల్లే విధానం ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసేస్తానండి. ఇదిగా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంజనేయ స్వామికి గజమాల గద 2 అల్లే కదా, వీటికి ఏ నెంబర్ బిడ్స్ తీసుకున్నారు, వీటికి ఏ నెంబర్ బిడ్స్ తీసుకున్నారు అని అడిగారు. ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానము పార్ట్ 1 అని చెప్పి నేను వీడియో చేశానండి. పూర్తిగా క్లారిటీ ఇచ్చాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అల్లుకునేటప్పుడు మొత్తం వివరం తెలుస్తుంది. ఓకే అండి, మీరు ఒకసారి వీడియోలన్నీ ఒకసారి చెక్ చేస్తే అన్నీ వివరించాను. నేనైనా ఆన్సర్ చేస్తానండి. ఇది వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామికి వచ్చేటప్పటికి నేను 6 mm బీడ్స్ తీసుకున్నాను. గదకు వచ్చేటప్పటికి 4 mm తీసుకున్నాను. ఎందుకు అలా తీసుకున్నారు అని అంటే, మాల అనేది మనకి చిన్నగా ఉంటే బాగుంటుంది. అంటే 6 mm తీసుకున్నాం అనుకోండి, ఈ లావు వస్తుంది మాల అనేది. చూసారు కదా, చెయ్యింది చూసారా, ఇది 6 బీడ్స్ వస్తాయి అనమాట. ఈ లావు మనకు వస్తుంది. ఈ లావు మాల వేస్తే మనకి అందం ఉండదండి, సపరేట్గా కనిపించాలి. చిన్నగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను 4 mm తీసుకున్నాను. గదకు వచ్చేటప్పటికి 6 mm. ఆంజనేయ స్వామికి ఏ బిడ్స్ వాడామో సేమ్ గదకు కూడా నేను సేమ్ అదే బిడ్స్ వాడాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఇలాగే వేసుకోవాలా అన్నారు. ఇలా ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు నచ్చినట్టు కలర్స్ వేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళలోనూ తమలపాకు మాలలాగా ఉంటుందని చెప్పేసి గ్రీను వైటు కాంబినేషన్లో నేను వేసిచ్చాను ఒకళ్ళకి. ఈ సేమ్ ఈ 2 కలర్సే వేయించుకున్నారండి వాళ్ళకి అలా కావాలన్నారు. నెక్స్ట్ వీటిల్లోనే ఇంకా డిజైన్ అల్లుకోవచ్చు మీరు. ఎలా అంటారా, ఇప్పుడు ఇక్కడ 3 బీడ్స్ వచ్చాయి. ఈ 3 బీడ్స్ బదులు 2 బీడ్స్ ఒకటి, 2 బీడ్స్ ఒకటి అలా కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ అండి అది. మీకు వచ్చిన ఐడియా బట్టి మీరు ఎలా అల్లుకోవాలనుకుంటున్నారో కలర్ చేంజ్ అనేది మీరు చేయొచ్చు. ఇలానే నేను అల్లినట్టే అల్లాలి అనేసి కాదండి. మీ దగ్గర ఉన్న కలర్స్ బీడ్స్ని బట్టి, ఇప్పుడు నా దగ్గర అంటే అండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను కొంచెం కలర్ చేంజ్ చేస్తూ వేసాను. అందరి దగ్గర ఇన్ని ఉండకపోవచ్చండి, 2 కలర్లే ఉంటాయి అల్లుకుంటానికి. 2 కలర్స్లోనే వేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. మనకి నచ్చినట్టు మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఒకటి. ఇక గదకు వచ్చేటప్పటికి ప్లెయిన్ బీడ్సేనండి నేను వాడింది. ఇంకొకటి ఇక్కడ ఉన్న క్రిస్టల్ ఇచ్చేసాను, ఇక్కడ ఉన్న ప్లెయిన్ బీడ్స్ ఇచ్చాను. తేడా చూడండి. మీ దగ్గర ఉన్నవి ఇవి కూడా అంతే. అందరి దగ్గర క్రిస్టల్ ఉండకపోవచ్చు. ఇలా ప్లెయిన్ బీడ్సే ఉన్నాయనుకోండి, ఇలాగే అల్లేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం వేరియేషన్గా నేను చూపించాను. ఇదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ వైర్ అడిగారు. ఇదిగోండి వైర్లో ఇలా మనకి వైర్ అండి బండిల్స్లోనూ ఇలా ప్యాక్లోనూ దొరుకుతుంది. దీనిలో ఏది బెస్ట్ అని అడిగారు. ఇదండి మీకు బండిల్ వచ్చేటప్పటికి కొంచెం హార్డ్గా ఉంటుందండి. అంటే ఒక్కసారి చూపిస్తాను ఉండండి. ఇది ఉంది కదా, ఇలా నొక్కామనుకోండి దీన్ని, ఇది ఇలాగే ఉండిపోద్ది. ఇప్పుడు ఈ ప్యాక్లో వైర్ అనుకోండి, చూడండి ఇలా ఉంది కదా, ఇది నేను ఒక్కసారి నలిపి చూపిస్తాను మీకు. మొత్తం బాగా నలిపేస్తా. ఇది ఇలా నలిపి ఇలా ఉండల్లే చేసేసాను. అయినా ఇచ్చేసుకుంటుంది. ఇలా మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట వైర్ అనేది. మనం అల్లుకుంటున్నా కానీ ఇబ్బంది అనేది అస్సలు ఉండదన్నమాట. ఈ రెండిటికి ఉన్న తేడా అదనమాట. ఇంకొకటి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు బండిల్సే తక్కువ పడతాయండి రేటు. ఇలా ప్యాక్లోనే కొంచెం రేట్ అనేది ఎక్కువ పడుతుంది. నాకు ఇది కాస్ట్ గుర్తులేదండి, ఎందుకంటే నేను తక్కువ వాడతానమాట. ఇది ఒకసారి ఎప్పుడో ఒక ప్యాక్ తెచ్చాను, దానిలో ఇది ఒక్కటే మిగిలిందనమాట. మీకు ఇలా ఉంటాయి అని చెప్పడానికి నమూనాకని ఇది ఉంచేసాను అనమాట నేను. మీరు వీటిలో ఏ కంపెనీ వాడుతున్నారు అన్నారు వైరు. నేనైతేనండి మేము ఉంటున్న ఏరియాలో మాకు 2 కంపెనీలు దొరుకుతాయండి. గోల్డెన్ లైన్, ఎస్ఎస్ఐ అంటే శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళది. 2 కాస్ట్ వచ్చేటప్పుడు మాకు ఒకటే కాస్ట్ పడతాయండి. కానీ ఇక్కడ మాత్రం 24 రూపీస్ అని వేస్తారు. ఇక్కడ 40 mm డయా. ఇదోనో మీకు వైరు నెంబర్ అండి. 40 అని, 50 mm, 40 mm, 60 mm అలా ఉంటాయి. డయా అంటే నెంబరు. ఇక్కడ ఎంఆర్పి అంటే రేటు. లెంత్ 45 మీటర్స్ ఉంటుందండి. దీనికైనా అంతే ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, ది పర్ఫెక్ట్ నైలాన్ ఫిషింగ్ లైన్ సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ అని ఉంటుంది. ఇక్కడ కాస్ట్ 35 ఉంటుంది. కానీ మాకు ఇది
20 రూపీస్కి ఇస్తారు. ఇలా మొత్తం ప్యాక్గా, సింగిల్ అయితే 20 అండి. ఇలా మొత్తం కలిపి మనకి హోల్సేల్లో ప్యాక్గా కూడా దొరుకుతుంది మనకి. ఇదైతే ఇంకా కొంచెం తక్కువే పడుతుంది మీకు. 12 కలిపి ఒక ప్యాక్ వస్తుంది. ఓకేనండి. ఇది గుర్తులేదు, కాస్ట్ అయితే కొంచెం తక్కువే పడుతుంది. సింగిల్ అయితే కొంచెం, ఏదైనా అంతే కదండి మనకి. హోల్సేల్లో అనేటప్పుడు కొంచెం మరింత తీసుకోవాలి. సింగిల్ ఇవ్వరు కదా హోల్సేల్లోనూ. ఎక్కువ పెట్టుబడి పెడితే ₹1 మనకు తక్కుతుంది అంతే ఇంకా. ఓకే అండి. ఇది వైరు గురించి నేనైతే ఎక్కువ ఇది వాడతానండి. మీకు ఏది దొరికితే అది వాడుకోండి. ఇది కానీ ఇది కానీ. వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉంటాయండి, చాలా కంపెనీలు ఉంటాయి. మరలా ఇంకొకటి, వైర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు వీటిల్లో కలర్స్ ఉంటాయి. కలర్స్ వైర్ అయితే తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకి మధ్యన బీడ్స్లో నుంచి ఇలా అల్లామనుకోండి, ఇక్కడ మనం ముడి వేసాం చూసారా, ఇక్కడ మనకి ఈ కలరే కనిపిస్తాయి. వీటిల్లో ఇంకా కలర్ వైర్ వేసామనుకోండి, వీటి మధ్య నుంచి కలర్గా కనిపిస్తుంది, బాగోదనమాట. అది కూడా మీరు గ్రహించండి వైర్ తీసుకునేటప్పుడు. దీనిలో లైట్ కలర్ ఉంటుంది. నేను వాడానండి, నాకు తెలియక ఒకటి చాట అల్లానమాట. ఆ చాటకి తెలియక ఉపయోగిస్తే అసలు బాగాలేదనమాట. ఇది ఒకటండి మీరు గ్రహించాల్సింది. ఇప్పుడు నేను అల్లి కట్ చేస్తా కదండి, ఈ కట్టర్స్. మీరు ఎన్నో నెంబర్ నీడిల్ వాడుతున్నారు అని అడిగారు. నీడిల్ చూద్దామండి. ఇదిగోండి, నేను జ్యోతి కంపెనీది అనమాట. మనం హెమ్మింగ్ సూది ఉంటుంది చూసారా, సేమ్ అదేనండి. మనం ఇంకేం వాడవసరం లేదు. నెంబర్ వచ్చేటప్పటికి నేను 6mm సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి నెంబర్ 6 తీసుకున్నాను. నేను వాడే నెంబరు 6. కట్టర్ విషయానికి చూద్దామండి. ఇంకా ఇదోనో సింగిల్గా ఇలా కట్ చేసేసుకుంటానికి, ఇలా పట్టుకుని మనం ఎక్కడ కావాలంటే ఇలా కట్ చేసేస్తాం. ఇది వచ్చేటప్పటికి ఈ ఏలుతో ఇలా గ్రిప్ పెట్టి ఇలా పట్టుకుని ఇలా కట్ చేస్తాం. గ్రిప్ ఉంటుందండి ఏలు. ఇదోనో సింగిల్. నన్ను అడిగితే ఇదే బెస్ట్ అండి మీకు. ఇది ఏదో బాగుంది చూద్దామని చెప్పి నేను కొన్నా కానండి, ఇంకా ఇదే నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇలా పట్టుకుని మనం ఎలాగా అంటే ఇక్కడ ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇది అనుకోండి, ఈ ఏలుని మనం ఇలా పెట్టి ఇలా ఈ ఏలు మనం పెట్టినందు మూలాన ₹1 పెరుగుతుంది మనకి. ఇది 10 రూపీస్ పెంచండి దీని మీద కంటే. ఇది 25 కానీ 30 కానీ ఉంటుంది. ఇదోనో 40, 45 ఉంటుంది. ఈ రెండు వచ్చి మీకు మనకి టైలరింగ్ మెటీరియల్ షాపులు ఉంటాయి చూసారా, దానిలో అయితే ఈజీగా దొరికేస్తాయి మీకు. లేదు అంటే ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. టైలరింగ్ మెటీరియల్ దానిలోనే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడైతే నెంబర్ ఆఫ్ సైజెస్ దొరుకుతాయి. ఈ చేతి పని సూదులు, ఈ కట్టర్స్ కూడా అక్కడైతేనే ఈజీగా దొరికేస్తాయి. ఎందుకంటే టైలర్స్ ఎక్కువ వాడతారనమాట ఇవి, అందుకని అక్కడే దొరుకుతాయి. అక్కడే ₹1 మీకు తక్కువ పడుతుంది. ఓకే అండి. ఇవైతే 6 నెంబర్ నీడిలు. మీరు తీసుకున్న బీడ్స్ని బట్టండి. మనం వాడేది 6 నెంబర్ బీడ్స్ కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేసాం. 4 నెంబర్ కూడా నాకు ఉపయోగపడిందండి. ఇప్పుడు నేను ఈ గజమాలకు కూడా నేను ఈ నెంబర్స్ నీడిల్తోనే, అంటే నేను సింగిల్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి ఉపయోగంగానే అనిపించింది నాకు. బీడ్స్ని బట్టి మీరు నీడిల్స్ తీసుకోండి. కట్టర్ అంటారా, ఏ వైరు వాడినా కట్టర్స్ ఇవే తెచ్చుకోండి. లేదంటే మీరు నెయిల్ కట్టర్ ఉంటుంది చూసారు, అది కూడా వాడుకోవచ్చండి. మీ దగ్గర అందుబాటులో లేదు, మాకు ఇవి దొరకవు అనుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉన్న నెయిల్ కట్టర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 13 షేర్ చేస్తానండి. ఇది 13వ భాగం మీకు నేను అందిస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి తోక భాగం ఎలా అల్లాలి అనేది చాలా తేలికైన పద్ధతిలో నేను షేర్ చేస్తానండి. దీన్ని 2 రకాలుగా మనం అల్లుకోవచ్చు. మీకు నేను చాలా తేలిగ్గా ఎలా అల్లుకోవాలి, ఈజీగా అయిపోద్ది అనుకున్నట్టు నేను షేర్ చేస్తానన్నమాట. ముందుగా ఈ తోక అల్లటానికైతే బ్లాక్, గ్రీన్ బీడ్స్ అవసరం పడతాయి. ఓకే అండి. ముందుగా సూదికి దారం ఎలా ఎక్కించుకుంటామండి, వైర్ ఎలా ఎక్కించేసుకోండి. నేను సింగిలే వేసేస్తున్నాను. ఇలా నాట్ ఇటు వేసేయండి. వేసేసి ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా పట్టుకుని ఏలుతో ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని ఇదిగో ఇక్కడ ఇలా పట్టుకున్నాను. 2 బీడ్స్ మధ్యకి వైర్ తీసుకొచ్చేద్దాం. ఇలా ఒక ఫ్లవర్ అల్లే మనకి 4 బీట్ ఫ్లవర్ ఏర్పడింది. నెక్స్ట్ దీనిలో కూడా తీసుకొచ్చేద్దాం. ఇక్కడ వైర్ అనేది మనకి కింద ఉంది చూసారు కదా, క్రింది భాగాన వైర్ ఉంది. ఇక్కడ మనం ఇది 4 బీట్ మెథడ్ అంటారనమాట. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3
ఇలా 3 బీడ్స్ యాడ్ చేసి ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేద్దాము. ఇలా 2 ఫ్లవర్స్ అంటే 2 బీడ్స్ వేసాం. 1 2 ఇలాగే 1 2 3 మరలా 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మనం 3 బీడ్సే తీసుకోవాలండి. వచ్చిన వాళ్ళకంటే తెలుస్తుంది, రాని వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తున్నాను. ఇలా నెక్స్ట్ ఇలా పంపించేసి మరలా పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ ఇలా మొత్తం 3 బీడ్స్ కాడికి యాడ్ చేసేయండి. ఇట్లా ఇలా చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలాగే ఇంకా 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ముందుగా మనం పొడవుగా అల్లుకోవాలి కాబట్టి ఇలా ఒక లైన్ అంతా మీరు ఎంత అల్లుకోవాలనుకుంటున్నారో ఇలాగే ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 యాడ్ చేసేసేయండి. అలాగే నేను ఒకటి యాడ్ చేసేసాను ముందే, ఇదిగోండి ఇలా యాడ్ చేసేయండి. అల్లికంతా చివరి దాకా ఇలా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు 4 చూపించాను. 1 2 3 4 చూపించాను. మీరు ఇలాగే 34 వేసేయండి. ఒకసారి కౌంట్ చేసి చెప్తానండి. 1 2 3 4 5 6 7 8 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ఇవన్నీ 34 వేసాను. ఇలా రెడీ చేసేసుకోండి. ఒకటి బారుగా ఒక చైన్ అల్లే, ఒక లేస్ అల్లే రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే అండి, ఇదిగోండి ఇంత అల్లాలి మీరు. ఇదంతా మీరు రెడీ చేసేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. సెకండ్ స్టెప్కి వెళ్ళటానికి నీడిల్ని ఇదిగోండి ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఇది దీనిలోకి తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి. ఇలా ఎదురుకి పెట్టేసుకోండి, మన ఎదురుకి. ఇంకొకటండి, మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇలా అల్లుకున్నాం కదా, దీన్ని చిన్న పిల్లలు ఉంటారు చూసారు, వాళ్ళకి కాలు పట్టీలుగా వైట్వి అల్లచ్చు. కాలి పట్టీ ఉంటుంది చూసారా, అలా కూడా అల్లుకోవచ్చు దీన్ని. ఓకే అండి, అదొకటి ఐడియా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉంటాయి కదా పట్టీ కొక్కాలు, అవి మనకి బంగారు కొట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళని ఇవ్వమంటే ఇస్తారు వైట్వి. ఎందుకంటే మనకి అవి కూడా సిల్వర్లో దొరుకుతాయి. ఇంకా చిన్న బీడ్స్ దొరుకుతాయండి. చిన్న బీడ్స్ తల్లుకుంటే నైస్గా బాగుంటుంది అనమాట. ఇంత 6 mm కాకుండా 4 mm అలా. ఇప్పుడు మన ఈ గజమాల కళ్యాణ్ చూసారా, ఇలా చిన్నవి, ఇవి షైనింగ్గా ఉంటాయి అన్నమాట. ఇవి దొరికితే చక్కగా పిల్లలు ఉన్నకి వాళ్ళకి పట్టీల్లాగా అల్లితే చాలా బాగుంటాయి అన్నమాట. బీడ్స్తో ముత్యాల పట్టీలు ఉంటాయి చూసారండి, అలా ఉంటాయి. మధ్య మధ్యన గోల్డ్ ఇచ్చేసి, మీకు బంగారు కొట్లు దగ్గరండి మనకి విడిగా అడిగితే ఒక 20 రూపీస్ ఇచ్చేస్తే ఖాళీ మన పట్టీలకి కొక్కాలు ఉంటాయి కదా, వాళ్ళే అమ్ముతారనమాట. ఇదిగోండి సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం ఇంకా మనం. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. 3 ఫస్ట్ కాబట్టి 3 తీసుకుంటున్నాం. సెకండ్ బీడ్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతే మనకి సేవ్ అవుతుందండి టైం అనేది. ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. మరలా దీంతో పాటే పక్క బీడ్లోకి ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. ఇలా 2 ఒకేసారి ఇలా. మరలా 2 బీడ్స్ యాడ్ చేయండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా 4 రావాలి మీకు. ఇలా 4 4 మొత్తం ఇలాగే వేసేసేయండి. 2 బీడ్స్ కాడికి 2 యాడ్ చేసేయండి. ఒక బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చేయండి. నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూసేద్దాం. అయితే 2 బీడ్స్ కాడికి యాడ్ చేసుకుంటూ వచ్చేసానండి. లాస్ట్కి వచ్చేసాను అనమాట. ఇంకా చూడండి ఇక్కడ వేసేద్దాము. 2 బీడ్స్ లాస్ట్లో ఎలాగో చెప్తాను. ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేటివేను. మరలా ఇది లాస్ట్ బీడ్ అండి ఈ స్టెప్లో. సెకండ్ స్టెప్లో లాస్ట్ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటివేనండి లాస్ట్లో. ఇలా
ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా ముందుకు పెంచుదాము. ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. టైట్గా లాగేసేయండి. దీన్ని మరలా మన ఎదురుకి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. చక్కగా చూసారా, ఇలా చిన్న పూసలతో ఈ 2 స్టెప్స్ వేసుకుంటే బ్రాస్లైట్ అల్లుకోవచ్చు అండి. ఫస్ట్ స్టెప్నో కాలి పట్టి అల్లుకోవచ్చు. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సన్న బీడ్స్ ఉంటాయి చూసారా, సెకండ్ నెంబర్ బీడ్స్ తీసుకుని వేసుకుంటే బ్రాస్లైట్ రెడీ అయిపోతుంది. చక్కగా మగపిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఈ బ్రాస్లైట్ని. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయితే టోటల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. మరలా ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను. ఒక 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటి నేను సేమ్ ఇందాక ఎలా యాడ్ చేశారు సేమ్ అలానే యాడ్ చేసేయండి. 2 బీడ్స్. ఈ అల్లికండి ఆడతా పాడతా వేసేయచ్చు. ఇలా మరలా ఇలా రెడీ అయిపోద్ది మనకి. ఇంకా 2 బీడ్స్ వేసేయండి. మీతో ఇక్కడ వరకు అల్లుతూ మీతో మాట్లాడతాను. మరలా అవకాశం రాదు కదండి నాకు కూడాను. ఇలా బీడ్ వర్క్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, టిప్స్ చెప్తూ ఉంటానండి. చూసారు కదా, ఇలా 3 వచ్చాయి కదా, 1 2 3 అంటే థర్డ్ స్టెప్ వేస్తున్నామని అర్థం. వేసేయండి, నేను వేసేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎల్లికండి షీట్ ఎంత షీట్ అయినా అల్లుకోవచ్చు అండి. మనం టేపాయి ఉంటుంది కదా, వాకి ముందు టేబుల్ కానీ టేపాయి మీదకి కానీ డెకరేషన్గా క్రాసులుగా అల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫంక్షన్లు అప్పుడు కానీ పెట్టుకుంటానికి బాగుంటుంది. ఇది ముద్దల్లిక అంటారు, లేదంటే 4 బీట్ మెథడ్ అంటారండి. బీట్ వర్క్ కండి ఈ అల్లిక చాలా అందంగా ఉంటుంది అనమాట. అసలు ఇంకా అల్లుదాం అనిపిస్తుంది, అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ అల్లిక మాత్రం మనం కారు అల్లుకోవాలన్నా ఈ అల్లికేను, నెక్స్ట్ ఫోను పౌచ్ ఉంటుంది చూసారా, అది అల్లుకోవాలన్నా ఈ అల్లికేను, హ్యాండ్ బ్యాగు, పర్సులు, మరలా డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, దానికి పైన బద్దెల్లి అల్లుతాం కదా, దానికి కూడా ఈ అల్లికి. ఇది మాత్రం బీడ్ వర్క్లో నెంబర్ 1 అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇస్తారు చూసారా, అల్లికి మాత్రం మనం నెంబర్ 1 ప్లేస్ ఇవ్వచ్చు అనమాట. అంత చక్కటి అల్లిక అల్లుతున్నా కొందికి చాలా బాగుంటుంది. దీన్నే రకరకాలుగా అల్లుకోవచ్చు మనం. కలర్ చేంజ్ చేస్తూ ఉంటే ఇంకొక కలర్ యాడ్ అవుతూ ఉందనుకోండి, భలే ఉంటుంది అసలు అల్లిక. ఫోన్ పౌచ్ కూడా నెక్స్ట్ చూపిస్తానండి. వెంకటేశ్వర స్వామిది అల్లాలన్నా రేపు మనం ఈ అల్లికే అల్లుతాం. ఓకే అండి, వైర్ అయిపోయేదాకా మీతో మాట్లాడతానండి. వచ్చేసింది తర్వాత మీరు అల్లేద్దరు, నేను అల్లేస్తాను. అల్లుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. కామెంట్ బాక్స్ ఎవరన్నా ఓపెన్ చేశారనుకోండి, ఓకే అల్లిక తేలిగ్గానే ఉంది, మనము అల్లుకున్నాము అన్న భావన వచ్చేట్టుగా మీరు కామెంట్ పెట్టేసేయండి అబ్బా. ఎందుకంటే మీకు తేలిగ్గా ఉందా, అల్లిక అల్లుకున్నాక కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కష్టంగా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొకటి, నేను మీకు అల్లే విధానం షేర్ చేస్తున్నా కదా, దానిలో ఇంకా నాకేమన్నా మార్పు చేర్పులు మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా బీడ్ వర్క్ మీద, దాని గురించి కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే అండి, ఇట్లా మొత్తం 2 బీడ్స్ యాడ్ చేసేసేయండి. ఇంకో 2 యాడ్ చేసేస్తాను. మీ బీడ్ వర్క్ అండి పూర్వం నాటిది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇదివరకు అల్లిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం షేర్ చేయండి అబ్బా. అల్లకపోయినా కనీసం మన సంస్కృతిలో ఇప్పుడు 64 కళలు ఉన్నాయి కదా, ఆ కళల్లో ఇది ఒక కళ అన్నమాట. చూస్తానికి ఇష్టపడతారండి పెద్దవాళ్ళు ఈ అల్లికల్ని. ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి. మరలా ఇప్పుడు బ్రాస్లైట్లు, బ్యాంగిల్స్, మరలా ఉంగరాలు చాలా బాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదండి. అవి కూడా రెడీ చేద్దాం మన వీడియోలో. కొంచెం ముందు వెంకటేశ్వర స్వామి అల్లాలండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఓకే అండి, మీరు 2 బీడ్స్ ఇక్కడ వరకు యాడ్ చేసేసేయండి, నేను మీకు యాడ్ చేసేస్తాను. మరలా ఇక్కడ కలుద్దాం. ఇదిగోండి చివరి దాకా వేసేసాను. ఇంకా లాస్ట్కి వచ్చేసాను అనమాట 2 బీడ్స్కి. ఇప్పుడు వేసేది లాస్ట్ బీడ్. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ లాస్ట్కి యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా
3 స్టెప్స్ అయితే వేసామండి ఇప్పటికి. చూసారు కదా. ఇదిగోండి టోటల్గా చూడండి 3 స్టెప్స్ వేసేసాక దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఒక షీట్ అల్లే మనకి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదండి. ఇక 4th స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 3 స్టెప్స్ వేసేసాం కాబట్టి ఒక షీట్ అల్లే ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా మనం బెండ్ చేసేయాలి. చూసారు కదా. ఇప్పుడు ఇటు 4 బీట్ వచ్చేసింది, ఇటు 4 బీటు, ఇటు 4 బీటు, 3 సైడ్స్ వచ్చాయి. ఇంకా ఈ మధ్యన రావాలి. మడిచేసేయండి ఇలా. ఇలా మడిచేస్తే మనకి 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 1 బీట్ యాడ్ చేసేద్దాం. ఇలా 4 బీట్ ఏర్పడిపోయింది. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇంకా ఇప్పుడు 3 ఉన్నాయి. 1 2 3 ఈ మధ్య బీడు వేసేద్దాం. మరలా మధ్య బీడ్ని కంపల్సరిగా ఉపయోగించండి. అప్పుడే మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఈ అడ్డబీడుని చూసారా, దీన్ని అడ్డబీడు, దీన్ని ఉపయోగించాలి. మనం ఉపయోగించకుండా మనం డైరెక్ట్గా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇట్లా వెళ్ళకూడదు. ఇది వెళ్ళకూడదు. మరలా ఇటు కొంచెం వేసేసాక మీకు అర్థమైపోద్ది. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇలా మనకి ఒక 2 బీట్స్ వేసేస్తే మనకి ఒక షేప్ అనేది రెడీ అయిపోద్ది. ఇలా మరలా 1 బీట్. ఇక 1 బీట్తో మనం జాయింట్ ఇచ్చేసుకుంటా వచ్చేస్తేనండి మధ్యం కలిపేసుకుంటామేను. ఆ ఒక్క బీట్ కలపటం మూలాన మనకి ఇంకా 3 సైడ్స్ 4 బీట్ వచ్చింది కదా, 4th సైడ్ కూడా మనకి రెడీ అయిపోద్ది. ఇలా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా. ఇలా ఇలా మధ్య బీడ్ని తప్పనిసరిగా ఉపయోగించాలండి. ఇలా ఉంది కదా, ఇంకొకసారి చెప్తున్నాను, దీనిలోకి ఒక్క బీడ్లోకే తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిన తర్వాత 1 బీడ్ యాడ్ చేసి మరలా వెనక్కి వచ్చేసేయండి. ఇలా వెనక్కి వచ్చి సేమ్ ఇదే బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వెళ్ళకూడదు. అలా పిక్ వచ్చేస్తుంది ఒక పక్కకు మనకి. ఇప్పుడు మీరు వేసేది మనం కరెక్ట్గా నీట్గా వేయవలసిన పద్ధతిలో వేస్తే చక్కగా స్టిక్ అనేది నిలబడిపోద్ది. ఇప్పుడు మనకి స్టిక్ లాగా రెడీ అయిపోయింది. ఎటు చూసినా 4, ఇటు 4 వచ్చింది, 4 సైడ్స్న 4, 1 2 3 4 ఇలా రావాలి. ఒక స్టిక్కర్లే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ షీట్ ఎంత బీట్ వర్క్లో మనకి ఉపయోగమో స్టిక్ కూడా అంతేనండి. కర్ర ముక్క, తెలుగులో మనం చెప్పుకోవాలంటే కర్ర ముక్క సపోర్ట్. చూసారా ఎంత బాగుందో. దీనికి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. వేసేసేయండి. ఇంకా ఇలా 1 బీట్ కడకండి, మొత్తం జాయింట్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి చెప్తుంది చూడండి, నేనున్నానని ఇటు కనిపిస్తున్నాయి, ఇటు నేనున్నాను నన్ను వేసేయండి అని చెప్పేసి చెప్తున్నాయి. ఇదిగోండి స్టిక్ అయితే నేను ఇలా రెడీ చేసేసాను. చివరికి వచ్చేసానండి. ఇంకా ఇక్కడికి వచ్చేసాను. ఇంకా 1 బీట్ జాయింట్ ఇచ్చేస్తే మనకి అయిపోద్ది. ఇప్పుడు నేను వేసేది చాలా తేలిక పద్ధతి అనమాట అండి. ఇప్పుడు మనం ఒక స్టిక్కే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇదేంటంటే వర్క్ మనకి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇలా అల్లుకుంటే. చూసారుగా ఇలా. ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇది
మనం ఇలా విడివిడిగా ఒక షీట్ అల్లుకుని ఇలా జాయింట్ అనేది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ స్టిక్ అనేది అల్లుకుంటా వచ్చేయచ్చు. ఫస్ట్ 4 బీడ్స్ తీసుకుంటాం, తర్వాతను ఫస్ట్ బీడ్ కొన్ని 3 యాడ్ చేయటం, 2 యాడ్ చేయటం, 2 యాడ్ చేయటం, లాస్ట్కి 1 బీడ్ యాడ్ చేయటం, ఇలా మొత్తం కూడా ఇలా అల్లుకొచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఇలా 4 బీట్తోనూ అల్లుకుంటూ వస్తే మీకు ఈ స్టిక్ అల్లటానికి పట్టిన టైము దాదాపు గంట పట్టింది అనుకోండి. మనం షీటల్లో అల్లి ఇలా జాయింట్ చేస్తే మీకు 40 నిమిషాల్లో అయిపోతుంది. అంత టైం సేవ్ అవుద్ది అనమాట. అంత తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎంత బాగుంది అల్లిన తర్వాత 4 బీట్ మెథడ్. ఎటు చూసిన కర్ర ముక్కలాగా రెడీ చేసేసామండి. ఇక నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ తీసేసుకుందాము. ఇదామండి, ఇంత మటుకు అయితే అయిపోయింది ఇక్కడ వరకు. ఇది కూడా రెడీ చేసేసుకుని తర్వాత జాయింట్ ఇద్దాం. ఇక్కడ బ్లాక్ బీడ్స్ తీసేసుకోండి. 4 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4. ఫస్ట్ బీట్కి 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 4 + 1 5. ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ 1 గ్రీన్ బీడ్ ఉంటుంది. 2 బీడ్స్ అవుతాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 1 2 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. బ్లాక్ బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు 4th బీడ్ అండి, లాస్ట్ బీడ్. దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేసి ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా దీనిలోకి కూడా తీసుకొచ్చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ చేసేస్తున్నాం కాబట్టి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 2 బ్లాక్ బీడ్స్ 1 గ్రీన్ బీడ్ ఉంటుంది. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 ప్లస్ అక్కడ 3 ఉన్నాయి కాబట్టి 5 అవుతుంది. ఇలా మనకి ఈ స్టెప్లో 5 బీట్ ఫ్లవర్స్ 1 2 3 4 రావాలి. ఓకే అండి. ఇక్కడ పైన 8 బీట్స్ రావాలి మీకు. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇక్కడ మధ్యకు ఉంది కదా, ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 బీట్స్, ఈ ఫ్లవర్లోంచి బీడు, ఈ ఫ్లవర్లోంచి బీడు. 1 2 బీట్స్ అయ్యాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ తీసేసుకోండి. ఇలా ఒకే ఫ్లవర్లోంచి 2 బీడ్స్ తీసుకోకూడదండి. ఒక ఫ్లవర్లో నుంచి 1 బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు. ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేటివేను. నెక్స్ట్ మరలా ఇంకా 2 బీడ్స్ తీసుకుందాము. 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేద్దాం. ఈ బీడ్లో నుంచి ఇలా ఈ స్టెప్ కూడా మనకి ఇదిగోండి. ఇంకా లాస్ట్కి ఈ 2 బీడ్స్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఉంది కదా దీనిలో కూడా నిలువు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. 1 బీడ్ మాత్రమే లాస్ట్కి యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ అంతా 5 బీట్ ఫ్లవర్ అయితే మనకి వస్తాయి. 5 బీట్ ఫ్లవర్స్ ఈ స్టెప్లో 1 2 3 4 పైకి వచ్చేటప్పటికి 4 రావాలి మీకు. 1 2 3 4 రావాలి. ఓకే అండి. నెక్స్ట్ 4 బీట్కి ఫస్ట్ బీట్ తీసుకుంటున్నాను. 3 బీట్స్ యాడ్ చేసేయాలి.
2 3 4లో ఫస్ట్ బీట్ ఎమ్మటే సెకండ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటమేనండి. ఇంకా థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటమేనా. ఇంకా ఇలా డబల్ బీట్ వస్తే ఎక్కించొద్దండి, పక్కన పెట్టేసేయండి. ఎక్కించామంటే మరలా మనకు వంపు తిరగదు. నాకు చాలా వచ్చాయండి, ఇవ్వండి ఇవన్నీ డబుల్ బీట్సే. ఇవ్వండి ఇవన్నీ డబుల్ బీట్సే వచ్చాయి నాకు. ఇదిగోండి ఇదైతే కొంచెం పెద్ద సైజు విడిపోతాయి, అవి మాత్రం ఎక్కించొద్దండి, సైడ్కి పెట్టేసుకోండి. మరలా పదే పదే అడ్డం రాకుండా మనకి అవి వేరేది నెమలల్లినప్పుడు ఉపయోగించుకోవచ్చు వీటిని. ఇలా నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ బీడ్ పైకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసేద్దాం. మరలా పైన 4 వస్తాయి. ఇంకా మనం గ్యాప్ ఉంది కదండి పైన, ఇక్కడ ఈ బీడ్లో తీసుకొచ్చేసి 4 బీట్కి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో కూడా 1 బీట్ మధ్యన వేసేద్దాం. ఇక్కడ ఉంది నీడిల్, 1 బీట్ తీసేసుకుని మధ్యన ఈ ఆపోజిట్లో వేసేయండి. ఇలా మనకి స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ బ్లాక్తో ఇక్కడ వరకు అయితే ఎండ్ చేసేసాం. ఇక్కడ వరకు ఎండ్ అయిపోయినట్టేనండి మనకి స్టెప్ అంతాను, మొత్తం వెనక భాగం రెడీ అయిపోయినట్టేను. ఇదిగోండి నా దగ్గర ఒక గంట ఉంది, ఈ గంట ఇక్కడ ఎలాడేద్దాం అనుకుంటున్నా. ఉన్న వాళ్ళలోనే ఏదన్నా డెకరేషన్ పీస్ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, ఇక్కడ లేదు అంటే ఇక్కడికి ఎండ్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను పెడదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా ఉంటుంది, దీని లోపల ఇలా ఎక్కించేసేసి మనకి ఫోటోల్లో ఉంటాయి కదండి మనం క్యాలెండర్లోను, నాకు ఎందుకు అలా అనిపించింది వేద్దామని. ఇదిగోండి ఇలా ఒక బీట్ తీసేసుకుని దీనిలో నుంచి ఇలా బయటికి మళ్ళీ బయటకు వచ్చేసేయటం. ఈ బీట్ అనేది ఇక్కడ గంట బయటికి రాకుండా గ్రిప్ ఉంచుతుంది అనమాట, మళ్ళీ బయటకు వచ్చేద్దాం. ఇలా చూసారా, ఇలా మనకి బయటికి రాదండి, ఇది పట్టేసుకుని ఉండిపోద్ది. ఇలా ఇంకా ఈ గంటే కాదండి, మీ దగ్గర ఇంకేమైనా కుచ్చులు లాంటివి ఉన్నా, లేదు అంటే ఇంకా కొంచెం ఏదన్నా డెకరేషన్ అయి ఉంటే కూడానండి చక్కగా వేసేసుకోవచ్చు. ఇలా మనకి ఇబ్బంది అయితే ఉండదు. లేని వాళ్ళను వదిలేసేయండి, లేకపోతే మనం చేసేది ఏమీ లేదు. ఇలా కొంచెం లూజ్గా వదలండి, అటు ఇటు కదలాలి. మరి ఇలా లాగేసామనుకోండి ఓ పక్కకే వెళ్ళిపోద్ది. అలా కాకుండా కొంచెం ఇలా లూజుగా ఉంచేయండి. ఉంచేసి ఈ క్రింది బీటికి ఇక్కడ నాటే ఇద్దండి, క్రింద బీటికి తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ వేసేసేయండి నాటు. కుచ్చులు ఊలు లాంటివి ఉన్నా వేసుకోవచ్చండి. ఇలా మాకు క్యాలెండర్ ఉంది, దానిలో ఇలా ఉందన్నమాట. సరే బాగుంది, గంట ఏదో వేసేస్తే అన్నట్టు ఇంకా వేసేస్తున్నాం అన్నమాట. అయిపోయిందండి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాము. ఇక్కడైతే అసలు నేను ఏమీ వేయలేదు, ఇక్కడైతే ఏం వేయలేదు, ఇక్కడ వేసామన్నమాట. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఆంజనేయ స్వామి తోక భాగం అయితే మనం రెడీ చేసేసుకున్నాం ఈ వీడియోలోను, చూసారు కదా. తర్వాత చివరికి ఇంకా మనం ఈ చేతుల భాగం వేయాలి కదా,
ఇదే మనకి చాలా టైం పట్టేసిందండి. ఇంకా చేతుల భాగం వేయటం అయితే ఈ వీడియోకి మనకి సెట్ అవ్వదు, హడావిడిగా చూపించాల్సి వస్తుంది. ఇక మరలా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ లోపల మీరు మళ్ళీ బైండింగ్ వైర్ ఒకటి తీసుకోండి. సన్నగా ఉంటుంది కదా, మనం బైండింగ్ వైర్ ఉపయోగిస్తాం కదా, ఆ బైండింగ్ వైర్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు రెడీ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చెయ్యి భాగము, పాదము మొత్తం సాధ్యమైనంత వరకు పూర్తి చేసేద్దామండి. ఇంకా జాయింట్లు ఏదన్నా చిన్న చిన్న వర్క్ ఉంటే మాత్రం ఇంకొక వీడియో చేసేద్దాం. ఇంకా 2 వీడియోలతో రెడీ చేసేద్దామండి ఆంజనేయ స్వామి బొమ్మని. ఇదండి ఈనాటి వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా మన వీడియోకి మాత్రం. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. మరలా నెక్స్ట్ ప్రాసెస్లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకి సెలవు. నమస్తే అండి.